టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. అటు బ్యాటర్గా, ఇటు సారథిగా ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ట్రోఫీ మిస్ అయిన టీ20 ప్రపంచ కప్ 2024ను దేశానికి అందించాడు హిట్ మ్యాన్. ఇదే ఊపులో వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెన్ ఇన్ బ్లూను విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోనూ జట్టును విన్నర్గా నిలపాలని భావిస్తున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డు ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయని తెలుస్తోంది. ఓ స్టార్ ప్లేయర్ను అడ్డుపెట్టుకుని రోహిత్తో బోర్డు గేమ్స్ ఆడుతోందని తెలుస్తోంది. హిట్ మ్యాన్ కెరీర్ డేంజర్లో ఉందని వినిపిస్తోంది. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ను తప్పించాలని బీసీసీఐ భావిస్తోందట. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అతడికి కెప్టెన్గా చివరి సిరీస్ అని తెలుస్తోంది. ఆ టోర్నీలో గనక ఫెయిల్ అయితే హిట్ మ్యాన్ నుంచి సారథ్య బాధ్యతల్ని వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు బదిలీ చేయాలని డిసైడ్ అయిందట. అందుకే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు జట్టులో ఉన్న పెర్త్ టెస్ట్లో టీంను నడిపించే బాధ్యతల్ని బుమ్రాకు అప్పగించారట బోర్డు పెద్దలు. అవసరమైన సమయంలో దూకుడు, సిచ్యువేషన్ని బట్టి కామ్గా, కూల్గా ఉండగలిగే బుమ్రానే కెప్టెన్సీకి సరైనోడని అనుకుంటున్నారట. ఒకవేళ పెర్త్ టెస్ట్లో గనక భారత్ గెలిస్తే తర్వాతి మ్యాచ్లకు రోహిత్ అందుబాటులోకి వచ్చినా బుమ్రానే సారథిగా కంటిన్యూ చేసే ప్లానింగ్స్ కూడా చేస్తోందట బోర్డు. కెప్టెన్గా, బ్యాటర్గా ఇతర ఫార్మాట్లలో రోహిత్ సూపర్ సక్సెస్ అయినా టెస్టుల్లో మాత్రం ఆ రేంజ్లో ప్రభావం చూపకపోవడం అతడికి మైనస్గా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్లో అతడు ఫెయిల్ అవ్వడం నెగిటివ్గా చూస్తున్నారట. అలాగే సారథిగా లాంగ్ ఫార్మాట్లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా బిగ్ మైనస్గా మారాయని తెలుస్తోంది. న్యూజిలాండ్ సిరీస్లో రోహిత్ తీసుకున్న పలు నిర్ణయాలు బెడిసికొట్టడంతో బుమ్రా వైపు బోర్డు పెద్దలు ఫోకస్ చేస్తున్నారని వినిపిస్తోంది. అందుకే అతడిని అడ్డుగా పెట్టుకుని రోహిత్ ఆట కట్టించాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే లాంగ్ ఫార్మాట్లో మాత్రం మరిన్ని రోజులు కొనసాగాలని అనుకుంటున్నాడట. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడు టీంలో ఉండగానే మరో కెప్టెన్ను తయారు చేయడం అవసరమనే ఉద్దేశంతో బుమ్రా వైపు చూస్తున్నారట బోర్డు పెద్దలు. అయితే అప్పట్లో విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు హిట్ మ్యాన్ విషయంలోనూ అలాగే చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెర్త్ టెస్ట్తో పాటు బీజీటీ రిజల్ట్తో రోహిత్ టెస్ట్ ఫ్యూచర్ మీద ఓ క్లారిటీ రావడం ఖాయమని తెలుస్తోంది.